రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 358. సమత్వం, లాభ నష్టాలు, విజయాపజయాలు మధ్య మనస్సు స్థిరంగా ఉంచే కళ. పరిచయం. వేదాంతంలో సమత్వం అంటే జీవితంలోని సుఖదుఖాలు, లాభ నష్టాలు, ప్రశంస విమర్శలు, విజయ అపజయాల మధ్య మనస్సును సమతుల్యంగా ఉంచడం. ఇది భావోద్వేగాలను అణిచివేయడం కాదు, వాటికి బానిస కాకుండా జ్ఞానంతో స్పందించడం. మారుతున్న పరిస్థితుల మధ్య మారని అంతరంగ స్థిరత్వమే సమత్వం. వేదాంత దృష్టి. సమత్వాన్ని అభ్యసించే వ్యక్తి ఫలితాల కంటే ధర్మబద్ధమైన కృషికి ప్రాధాన్యం ఇస్తాడు. విజయంలో అహంకారం, అపజయంలో నిరాశకు లోను కాకుండా ఉంటాడు. ప్రతి అనుభవాన్ని నేర్చుకునే అవకాశంగా చూస్తాడు. భావోద్వేగాలను గుర్తిస్తాడు, కానీ వాటి ఆధీనంలో నిర్ణయాలు తీసుకోడు. అంతరంగ శాంతిని బాహ్య సంఘటనపై పూర్తిగా ఆధారపడనివ్వడు. ఉదాహరణ: గాలి ఎంత బలంగా వీచినా లోతైన వేర్లు ఉన్న వృక్షం స్థిరంగా. రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 359. సాక్షిభావం. అనుభవాలను గమనించే అంతరంగ జాగరూకత. సాక్షిభావం. వేదాంతంలో సాక్షిభావం అంటే మన ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాలను వాటితో పూర్తిగా ఐక్యమవ్వకుండా జాగరూకంగా గమనించే దృష్టి. ఇది భావాలను అణచివేయడం కాదు, వాటిని స్పష్టంగా గుర్తించి వివేకంతో స్పందించడం. నేను నా ఆలోచనలు కాదు, వాటిని గమనించే సాక్షిని కూడా. వేదాంత దృష్టి. సాక్షిభావాన్ని అభ్యసించే వ్యక్తి కోపం, భయం, ఆనందం వంటి భావోద్వేగాలను వెంటనే చర్యగా మార్చకుండా గమనిస్తాడు. పరిస్థితులకు ప్రతిచర్య అంటే రియాక్షన్ లేకుండా కంటే ఆలోచనాత్మక స్పందన, రెస్పాన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. తన మనస్సు ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటూ ఆత్మజాగరూకతను పెంపొందిస్తాడు. బాహ్య మార్పుల మధ్య కూడా అంతరంగ ప్రశాంతతను కాపాడేందుకు సాధన చేస్తాడు. తన అనుభవాల నుండి నేర్చుకునే దృక్పథాన్ని పెంపొందిస్తాడు. ఉదాహరణ: ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళినా ఆకాశం వాటితో మారదు. అలాగే మనస్సులో ఆలోచనలు, భావోద్వేగాలు వచ్చి వెళ్ళినా వాటిని గమనించే సాక్షి చైతన్యం స్థిరంగా ఉంటుందని వేదాంతం సూచిస్తుంది. రోజువారీ జీవితంలో ఈరోజు మీరు ఇలా ప్రశ్నించుకోండి: ఈ క్షణంలో నేను నా భావోద్వేగములో పూర్తిగా మునిగిపోయా, లేక దాన్ని ప్రశాంతంగా గమనించగలుగుతున్నాను? ఆచరణ. 1. రోజులో కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను కేవలం గమనించండి. 2. బలమైన భావోద్వేగం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా క్షణం ఆలోచించండి. ఇది కూడా మారిపోతుంది. 3. ఇది కూడా మారిపోతుంది అనే దృష్టితో పరిస్థితులను పరిశీలించండి. 4. ధ్యానం లేదా శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా జాగరూకతను పెంచుకోండి. 5. రోజు ముగింపులో ఈరోజు నేను ఏ సందర్భంలో సాక్షిభావంతో స్పందించాను అని ఆత్మపరిశీలన చేయండి.